అందరికీ నమస్కారం. పరింపళ్ళు, పరికిపళ్ళు అంటారు, పొలరేగు పళ్ళు అంటారు, పరిమి పళ్ళు అంటారు, లేదా పరింపళ్ళు అంటాం మేము. పరికి పళ్ళు అంటారు. ఇది రేగు ఫ్యామిలీ అనమాట. రేగు చెట్లాగే రేగు జాతి చెందిందే. ఇది కొంచెం ఓపికగా కోసుకుంటే బోల్డ్ అవుతాయి అనమాట అండి. మామూలుగా తింటారు, పులపులుగా తీతీగా బాగుంటాయి. ఇందులో గొజ్జు చాలా తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. పరింపళ్ళు ఏం చేస్తారు సార్, ముగ్గురం అంటే నల్లగా ఉన్నాయి, ముగ్గిపోయినాయి అనమాట. నల్లగా ఉన్నాయి, వీటిని నెమ్మదిగా గింజ పగిలికుండా అలా కొడతారు. గింజ పగిలిపోకుండా కొట్టయితే అన్ని గుండ పేస్ట్లు అయిపోతాయి. ఒక గుడ్డలో వేసి ఇలా పామితే క్రీమ్లా వస్తుంది కిందకి. ఆ క్రీమ్ తీసి దాచుకుంటారు, దాచుకుని అప్పుడప్పుడు తింటారు. మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం అన్నీ ఉన్నాయి కాబట్టి అవకాశాలు, ఆ క్రీమ్ని ఒక పొలకు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, ఐస్ క్రీమ్లో అయిపోద్ది అనమాట. ఐస్లో అయిపోద్ది, పొల్ల ఐస్లాగా. అది చెప్పడం చాలా బాగుంటుంది. అదేంటంటే విటమిన్ సి ఉంటుంది ఇందులో, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బాగానే. కనీసం మనం సంవత్సరానికి ఒకసారన్నా ఇలాంటి పళ్ళు తినాలన్నమాట. రోజు తినక్కర్లేదు, సంవత్సరానికి ఒకసారి చాలు. ఇవన్నీ మనకి ఉత్తినే ప్రకృతి ఏం కొనుక్కోకలేదు. అలా అడవిలోకి వెళ్తే బోర్డు దొరికేస్తాయి. అడవిలో కూడా వెళ్ళకలేదు, ఊరు దాటి బయటకు వచ్చారంటే సిటీ బయట ఎక్కడైనా ఈ పరింపళ్ళు ఉంటాయి. అలా కోసుకుని తినచ్చు అనమాట సంవత్సరానికి ఒకసారి. అయితే ఉట్టి పళ్ళు తినేస్తే అయిపోతుంది. ఈ పళ్ళు సంవత్సరానికి ఒకసారి మామూలు తింటే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఏదో ఉంటుంది, బ్లడ్ అన్ని రక్తానికి సంబంధించిన రక్త దోషాలు, రక్తంలో ప్లేటెట్స్, హిమోగ్లోబిన్ పెరగడం కానీ ఇవి చేస్తాయి అన్నమాట ఈ పళ్ళు. అలాగే ఇమ్యూనిటీగా పెరుగుద్ది అనమాట. అందుకేంటంటే మామూలుగా ఈ పొలరేగు పళ్ళు రోజు తినచ్చు, ఏది దొరికినప్పుడు. రోజు అంటే ప్రతిరోజు ఎక్కలేదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో దాచుకుని తినం కాదు అక్కర్లేదు. కానీ పళ్ళు ఏంటంటే ఆ సీజన్లో ఎప్పటికప్పుడు సంవత్సరం ఒకసారి 2 సార్లు తింటే చాలా మంచిది. అలాగే ఈ పళ్ళు పోగేసుకొని ఒక 100 గ్రాముల పళ్ళు నెమ్మదిగా చెదగొట్టి 1 లీటర్ నీళ్ళు వేసి మరగబెట్టి అందులో ఒక 1/2 కిలో బెల్లం వేసి కొంచెం యాలక పొడి, కొంచెం మిరియాల పొడి, 10 గ్రాముల యాలక పొడి, 10 గ్రాములు మిరియాల పొడి వేసి కలిపేసి షర్బత్లా చేసేసుకొని వడపోసి అది మనం దాచుకున్నాం అనుకోండి, బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు కానీ, అలాగే ప్లేట్లెట్స్ తగ్గినాయి అని చెప్పి, ఇప్పుడు మనకి ఎక్కువ ఈ డెంగ్యూ ఫీవర్స్ అవి రావడం వల్ల చాలా రకరకాల ఫీవర్స్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి చాలా మామూలుగా. చాలా మంది వాడుతుంటారు, నానికి వాడుతూ కూడా సపోర్ట్గా ఈ షర్బత్ తాగామనుకోండి, ఇంకా ఆ ప్లేట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అలా చాలామంది మన దగ్గర మనకు చెప్తే వాడుతున్నారు, అందరూ చెప్తున్నారు బాగుందని. పరింపళ్ళు షర్బత్ చేసుకోవచ్చు, లేదా పరింపళ్ళు తినచ్చు. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి, లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గతింకిది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి, కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి, సార్ ఇచ్చారు మందులు అట్లా కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి, నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 ఇయర్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది. ఇక 3 మంత్స్ నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd డోస్ వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి ఇప్పుడు. ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా.
ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి.